బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వం ఉదాసీనత కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గినప్పుడు వ్యవసాయం చేస్తున్నా చూసి చూడనట్లు సర్కార్ వ్యవహరించింది. ఇదే అదునుగా భావించి సదరు భూములను ఏకంగా అమ్మకానికే పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు ముప్పు ప్రాంతాల్లో పరిహారం చెల్లించి స్వాధీనపరుచుకున్న భూముల అమ్మకాలు ఎట్లా చేస్తారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో శ్రీశైలం బ్యాక్ వాటర్ భూముల అమ్మకాలు కొనుగోలు సర్వసాధారణమైపోయాయి. ఇటుగా రమ్మంటే ఇల్లంతా నాదే అన్న చందంగా మారిన వ్యవహారంపై ప్రత్యేక కథనం. సుమారు 50 సంవత్సరాల క్రితం కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. అందుకుగాను కొల్లాపూర్, అలంపూర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్రామాలు, వ్యవసాయ భూములు మునకకు గురయ్యాయి. అయితే అప్పట్లో వ్యవసాయ భూములకు పెద్దగా విలువలేని సందర్భంలో ఎకరానికి 1000 నుంచి 1500 రూపాయల చొప్పున చెల్లించి ప్రభుత్వం ఆయా భూములను స్వాధీనపరుచుకుంది. అదేవిధంగా గ్రామాలను సైతం తరలించి అరాకొరా వసతులతో నూతన ఆవాసాలను ఏర్పాటు చేసింది. కాగా శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యంతో ఉన్నప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా జలమయమయ్యేది. కానీ 2005 నుంచి 2006 వరకు కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా వ్యవసాయ అవసరాలకు కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి నీటిని తరలించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఎండాకాలం సమీపిస్తున్న కొద్దీ రిజర్వాయర్లో నీటి శాతం పూర్తిగా తగ్గిపోయి ముంపునకు గురైన భూములన్నీ బయటపడేవి. దాంతో ఆ భూముల్లో గతంలో ఉన్న యజమానులందరూ చిన్నపాటి పంటలు పండించి ఉపాధి చూసుకోవటం ప్రారంభించారు. ఇక్కడ నీటి మునగాల మొత్తం ఈ పొలాలు అన్ని వెళ్ళిపోయినాయి అన్నమాట. అప్పుడు మునిగిపోతే అప్పుడు గవర్నమెంట్ ఎంతో అంతా సాయం చేసింది. ఆ సాయం చేసినందుకు వాళ్ళు పెద్ద వాళ్ళు డబ్బులు ఎక్కువ వచ్చినాయి కదా బయట పోయి కొన్నారు. అక్కడ బాగుపడినారు. ఈడ ఉన్నాడు బీదోడు చెడిపోతున్నాడు. ఆ నీళ్లు వచ్చి వెళ్ళిపోయినాక అన్నానికి కొంచెం వేసుకొని ఈ నదిలో నీళ్ళు ఎనికి పోయినాక నువ్వులు వేసుకొని ఇట్లా మంచిగా బతుకుతుండరు. బతికేదాన్ని కూడా మళ్ళీ వచ్చి మావి పొలాలు మీడెవరా చేసేటోళ్ళు అని మళ్ళీ గుంజుకొని వాళ్ళు అమ్ముకుంటుండరు. దౌర్జన్యంగా చేసి మా ఇంటికి స్టేషన్లకు అయ్యల్లా తిప్పుతుండరు. కానీ వాళ్ళు అమ్మవద్దు కొనవద్దు, బీదోడే బతకాలి మేము ఇక్కడ. శ్రీశైలం బ్యాక్ వాటర్ భూములన్నీ ప్రభుత్వ పరమైన రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారు. దాంతో కొంతమంది రైతులకు దుర్బుద్ధి పుట్టి ఆధారాలు లేని భూములను ఇతరులకు విక్రయించడం ప్రారంభించారు. పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ శివారులో ఉన్న 106 ఎకరాల భూమిని ఇతరులకు అమ్మేందుకు అప్పట్లో యజమానులుగా ఉన్న కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా ఏపీలో నివాసం ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి ఈ భూములను కవులకు ఇచ్చి డబ్బులు తీసుకువెళ్లటం మాత్రమే చేస్తుంటారు. అయితే సదరు భూముల అమ్మకానికి పెట్టిన వ్యవహారం గోప్యంగానే సాగేది. మేమంతా మల్లేశ్వరం 45 సంవత్సరాల క్రితం నీటి మునుకలో మా భూములన్నా కోల్పోయినాం. అప్పటి నుంచి మా రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఆ రైతులు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నప్పుడు ఎంతో అంత కొంత నష్టపరిహారం చెల్లించిండ్రు. కానీ నష్టపరిహారం మాకు సరిపోలేదు కనుక అదే భూములను ఎంతో మేము వేసుకొని జీవనాధారం గడిపిస్తున్నాం. నీరు ఎనికిపోయిన తర్వాత జీవనాధారం గడిపిస్తున్నాం. కానీ ఇంతకుముందు మా 45 ఏళ్ల క్రితం ఉన్న పెద్ద భూస్వాములు ఊరిడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ వచ్చి ఆ భూముల మీద పెత్తనం చేయించి ఆ భూములు మాకే కావాలి మేము అమ్ముకుంటామని చెప్పి దాని మీద పెత్తనం చెలాయిస్తున్నారు. కనుక దీన్ని ప్రభుత్వ పరంగా ఖండించాలని కోరుతున్నాం. గ్రామస్తులంతా కలిసి అట్టి భూమిలో 10 ఎకరాల భూమిని గ్రామ అవసరాల కోసం గుడి నిర్మాణం కోసం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. కానీ పూర్వపు యజమానులు గ్రామస్తుల డిమాండ్ను తిరస్కరించారు. దాంతో ఈ వ్యవహారం బయటికి పొక్కింది. ప్రభుత్వానికి చెందిన భూమిని ఎలా అమ్ముతారని గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. భూములను అమ్మనిచ్చేదే లేదని గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి బాగుపడి ఇప్పుడు మళ్ళీ ఊరికొచ్చి మేము చేసుకునే భూముల మీద వచ్చి పెత్తనం చేసి లక్షల రూపాయలకు అమ్మడం జరుగుతుంది. వీళ్ళని చూసి ఇంకొకరు కూడా ఇట్లే తయారయ్యి ఇక్కడ ఊరు నమ్ముకొని జీవనోపాధి చేస్తున్న రైతుల పుట్ట కొడుతున్నారు. కాబట్టి ఇట్లా అమ్మడం కొనడం గవర్నమెంట్ చర్య తీసుకొని ఇట్లా అమ్మడం కొనడం చేయకుండా ఊరు నమ్ముకొని ఉన్న రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులకు ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయినా విషయాన్ని గ్రహించిన రెవెన్యూ శాఖ గ్రామంలో ప్రకటనలు చేయించింది. సదరు ప్రాంతం పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలో ఉందని, అలాంటి భూమిలో విక్రయాలు జరపకూడదని హెచ్చరించింది. గ్రామస్తుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు అందితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వెల్లడించారు. అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే మేము ముందస్తుగానే ఇటువంటి జరగకుండా ఊర్లో అంతా కూడా దండోరా వేయించి చాటింపు చేయించడం జరిగింది. ఏమని అంటే మేము ఎటువంటి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ జరిగినా కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటామని వాళ్ళకి తెలియజేశాము.
మరియు ఇటు విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకొని వెళ్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకి చాటింపు వేయడం జరిగింది. ఇక ముందు ఎటువంటి ఏమన్నా జరిగినా కూడా మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం. పరిహారం ఎంత చెల్లించినా ప్రస్తుతానికి ఈ భూములంతా ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినవే. బతుకు తెరువు కోసం చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటే పర్వాలేదు, కానీ సదరు భూములను కౌలుకు ఇవ్వటం, ఏకంగా అమ్మకానికి పెట్టడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.